హాయ్ అండి. ఇక్కడ ఏం తింటున్నానంటే చపాతీ బీరకాయ అండి. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా? మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1/2 kg బీరకాయని చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసానండి. ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నానండి. మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలకు చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా టమాటాలు వేయించుకొని మంచిగా మగ్గనిద్దాం టమాటాలని. అప్పుడు మెత్తగా మగ్గిన తర్వాత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా అంతే, టమాటాలు మంచిగా మగ్గాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వాటర్లో కడిగి మనం పోపు వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవడం అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చి సాల్ట్ కూడా కొంచెం వేసుకుందామండి. సరిపడంత సాల్ట్ వేసేసుకోండి. ఓకేనా? నాకు ఎంత అవసరమైతే అంత వేసుకున్నాను అన్నమాట. ఈ బీరకాయ అంటే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం అండి. వాడి ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే చపాతీ బీరకాయేనండి. ఫస్ట్లో చపాతీ అంటే అప్పుడు తింటలేదు, ఇప్పుడు బాగా తింటాడు. ఇంకంతే అండి. కొంతసేపు మగ్గనిద్దాం, మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిద్దాము. తర్వాత కొబ్బరి, తెల్లగడ్డలు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. అంతలోపల కొంచెం మగ్గింది చూడండి. ఇలాగా మగ్గిన తర్వాత కొబ్బరి పొడి చూపిస్తున్నాను. ఇలాగా కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి. అంటే వాటర్ వేయకుండా పౌడర్ లాగా చేసుకోవాలండి. తర్వాత కారము, పసుపు, బిర్యానీ మసాలా అండి, అది ఒకసారి ఇలా వేయండి. గరం మసాలా కంటే బిర్యానీ మసాలా వేస్తే ఇలా వేసుకొని కొబ్బరి పొడి కూడా ఇలా వేసేసుకొని కలిపేసుకొనేయడం. మంచిగా కలిపేసి ఇంకొక 5 minutes అలాగా సిమ్లోనే మగ్గనియాలండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, మీకు సరిపడంత వాటర్ వేసుకొని ఒక 5 minutes అలా మగ్గనిద్దాం. తర్వాత ఇలా తీసి చూసామంటే మంచిగా కుక్ అయింది కదండి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకొని అలా దించేసుకోవడమే, అంతే అండి. ఈజీగా నేను నా స్టైల్ ఎలా చేస్తానో చూశారు కదా. ఇప్పుడు చపాతీ చేస్తాను చూడండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయని చూపిస్తున్నా. ఇట్లా గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. మరీ గట్టిగా అయితే బాగుండదు అన్నమాట. ఒక 2 minutes అని అలా చూపిస్తున్నాను. ఇక్కడ చపాతీ నేను ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. మంచిగా పొంగింది కదండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వడ్డిస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో వాళ్ళు తిని చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. చూడండి ఎంత బాగా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా టేస్ట్గా ఉందండి. మా హస్బెండ్ అయితే తీసేసుకొని మళ్ళీ వీడియో చూస్తూనే టెంప్టింగ్గా ఉంది, నేను తినేస్తానని లాగేసుకున్నాడు అనమాట ప్లేట్ కూడా. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలాగా అన్ని చపాతీలు చేసేసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను తినడానికి చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఎవరికి చేయాలన్నా అప్పటికప్పుడు వేడివేడిగానే చేసుకుంటామండి మేమైతే. నిజంగా అంటే చపాతీ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. మా బాబుకి ఇష్టమనే కాదు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో ఆ రోజు ఫ్రైడే అన్నమాట. నేను కూడా తినేసి సూపర్ అని చూపిస్తున్నాను. లాస్ట్లో తిన్నానన్నమాట పూజ అంతా చేసుకొని.
చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందని చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో